అలాగే సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ మా బీజేపీ తరఫున మేము లెటర్ రాయిపోతున్నాం. ఏపీలో ఒక హైడ్రా ఎందుకంటే మొదలు అక్కడ పెట్టండి, ఇంక ఇవన్నీ ఆక్రమణలన్నీ ఉండవు కదా. ఎవరు తొలగించాలి. ఆక్రమించుకున్నారు, ఏమన్నా కొట్టిపడియండి, ఎవరు వద్దన్నారు? ఎవరు ఆక్రమణ కొట్టేయాలి, అది వాస్తవం. అది ఎందుకనంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇంతకాలం వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఇంత భారీ వరద పైనుంచి రాకపోవటం వలన మనకి బుడమేరులో గండి పడటం జరిగింది, వరద ఎక్కువ రావటం వలన. లేకపోతే గతంలో ఇలాంటి లేవు. ఎందుకంటే సరే ఎక్కువ కాదండి, ఇప్పుడు కాదు నేను అడిగిన ప్రశ్న ఒకటి. మీరు మళ్ళీ వరదకి వెళ్తున్నారు మీరు. మాకు తెలియదులేండి, మేము అమెరికాలో ఉంటున్నాం కదా, లండన్ లో. చెప్పండి వర్మ గారు, చెప్పండి. ఓకే ఓకే, నేను అడిగేది ఏంటంటే ఈయన ప్రధానంగా ఇప్పుడు టార్గెట్ నాదెండ్ల గారా ఏంటి? ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదా జనసేన టార్గెట్? ఏమి ఉండదు సార్, వీళ్ళు ఏదో ఏ పని పాట లేక ఇలాంటి వీడియోలు అయ్యో ఫేక్ వీడియోలు పెట్టడం, దాని వలన వీళ్ళు తృప్తి పొందడం 2 రోజులు తప్ప ఎన్డీఏ కూటమిలో ఎలాంటి చీలికలు ఉండవు. జనసేనని ఎవరో టార్గెట్ చేసే పని లేదు. జనసేనాని 100% చంద్రబాబు నాయుడు గారు జనసేన అనే పార్టీని కానీ జనసేన నాయకులను కానీ 100% ఎంత హోదా ఇవ్వాలో అంత హోదా ఇచ్చారు. ఎప్పుడు ఏ డిప్యూటీ సీఎంకి లేని హోదా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఈయన ఇంకోటి మాట్లాడతా విజయవాడలో తిరగలేదు. మీరు ఎక్కడున్నారా మీతో పాటు, మీ నాయకుడితో పాటు మీరు కూడా లండన్ నుంచి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి పక్కాగా చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు పక్కన ఉండగా. నేను హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ నేను వెళ్ళటం అనేది జరిగితే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు క్రౌడ్ ఎక్కువ వస్తుంది, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల కన్నా నేను ఎక్కువ ఇబ్బందులు పెట్టినట్టు ఉంటుంది.